హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. మనకి ఎప్పుడైనా సరే 3కి కానీ 3:30 కానీ క్లాస్ స్టార్ట్ అవుతుంది. సండే సాటర్డే క్లాసు స్టార్ట్ అయిన తర్వాత 8 వరకు కూడా ఉంటుంది అనమాట. అంటే అన్ని చాలా అవర్స్ అనుకుంటా నేను. అంటే అన్ని అవర్స్లో జాయిన్ అయిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏదైనా సరే సిగ్నల్ డిస్టర్బెన్స్ వస్తే తప్ప ఎవ్వరు కూడా అంటే దాన్ని ఏమంటారు, లీవ్ కారనమాట దాంట్లోంచి. అంటే నేను అనుకుంటా ప్రతి మాట కళ్యాణి మన క్లాస్ అయిపోయేంత వరకు ఎంత ఉత్కంఠ, ఎంత బాగుంటుంది. అది అన్ని గంటలు కూర్చుంటాం. మరి సినిమా చూడటానికి 3 గంటలు కూర్చోడానికి మనం ఉన్న చిన్న సెల్ ఫోన్లో ఆన్లైన్లో చూసేస్తాం. ఇప్పుడు ఈ బ్యాచ్లో దాదాపు 100 మంది ఉన్నారు. 100 మంది కూడా జాయిన్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారో క్లాసు ఎన్నింటి వరకు కూడా ఉండి క్లాస్ అయిపోయి మాస్టర్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నాతో మాట్లాడతారు. అంటే అంతసేపు లాంగ్ టైం కూర్చోవాలంటే అంటే మనం రోజు చూసే టైలరింగే. మనకు ఒక వీడియో అయినా 10 నిమిషాలు చూస్తే ఇంట్రెస్ట్ పోయి ఫాలో చేసా దాన్ని ఏమంటారు, నెక్స్ట్లోకి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఒక సబ్జెక్ట్ మీద ఇన్ని గంటలు కూర్చో ఎలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కళ్యాణి? అంటే ఇంకో కొత్త ట్రిక్ ఏమైనా చెప్తారేమో, ఇంకేమైనా కొత్త ఫార్ములా చెప్తారేమో అన్నట్టే అనిపిస్తుంది. క్లాస్ మొత్తం ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఇంకా వస్తుందేమో అన్నట్టే ఉండదు. అదైతే నేను సాధించిన విజయం అనుకుంటా. నాకు పెద్దగా మాట్లాడే వాక్చాతుర్యం కూడా లేదు, కానీ క్లాస్ చెప్పేటప్పుడు పూర్తిగా దాంట్లోకి ఇన్వాల్వ్ అయ్యి ఒక ఎట్లా చెప్పాలి, అది మీరు స్టూడెంట్సే చెప్పాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాచ్లో స్టూడెంట్స్ ఉన్నారు కదా, కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా అది ఇంత అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. టాలెంట్లో ఇన్నున్నాయా 20 సంవత్సరం చేసే టాలెంట్ వాళ్ళు కూడా ఇన్నున్నాయా అనిపిస్తుంది. అది మీ అభిమానం అండి. నేను ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు చూసి ఎంతమంది ఉంటారు అనేది, ఎన్నింటో అంతమంది ఉంటారు. నేను నిజంగా చెప్తున్నా, అది నాకు చాలా బూస్టింగ్ అనమాట. అది మీరు కల్పించేది బూస్టింగ్ అనే చెప్పాలి. క్లాస్ అయిపోయేంత వరకు కూడా ఉంటారు. ఇంకా అప్పుడే టైం అయిపోయిందా అన్నట్టు కూడా అనిపిస్తుంది. అదే, థ్యాంక్ యూ అండి.